గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను కదా, నిఖిత అనే ఒక ఆమె ఉన్నారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏంటి అని. ఆవిడ నియర్లీ 50,000 ప్లస్ ఓన్లీ ఓకే సాయి కోర్సెస్ గురించి అయితే పే చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కజిన్ చేత కూడా 20,000 ఇన్వెస్ట్ చేయించారు బాగా వస్తాయి కోర్సుల్లో అని చెప్పి. అవి కూడా ఈవిడే మళ్ళీ పెట్టుబడి పెట్టి అతనికి అప్పచెప్పాల్సి వచ్చింది ఈవిడ రిఫర్ చేయడం వల్ల. అతను మీ వల్లే నేను పెట్టాను 20,000 పోయాయి అంటే అతనే సొంతంగా మళ్ళీ పెట్టుబడి పెట్టి అది నిఖిత గారే ఆయనకైతే ఇచ్చేసారు. మొత్తం 70,000 అయితే లాస్ అయ్యారు. ఆవిడ ఇప్పుడు హెల్త్ కండిషన్ కూడా ఏమీ బాగాలేదు. ఆవిడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలతో నేను ఇంతలా అప్పులు చేసుకుని ఎందుకు ఇంతలా ఇంట్లో తెలియకుండా చేసుకున్నానో అర్థం కావట్లేదు, నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయన్న అని చెప్పి కాల్ చేసి కూడా ఆవిడ చాలా బాధపడుతున్నారు. నేను సాయికి రిక్వెస్టెడ్గా మెసేజ్ పెట్టాను. చూడండి ఇక్కడ. ఈరోజు మార్నింగ్ వాళ్ళే రిప్లై ఇచ్చారు నాకు. 8:30కే 8:20కే రిప్లై వచ్చేసింది. మరి వీళ్ళ ఆఫీస్ టైము 9 అంటారు, 10 అంటారు, సాటర్డే సండే ఉండమంటారు. అప్పుడు కూడా నాకు రిప్లైస్ వస్తున్నాయి. మీ ఎవరికి రావట్లేదు రిప్లైస్, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రిస్క్ టీమ్ అసైన్ టు హైదరాబాద్ అని 2 సార్లు వాళ్ళే మెసేజ్ పెట్టారు. ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతావు సాయి, ఆమెకి చాలా జాగ్రత్త చెప్పి వస్తున్నా. అంటే జాగ్రత్త చెప్పడం అంటే ఆవిడ ఇలా సూసైడ్ అంటాం నాకు కొద్దిగా ఏదో నేను ఒక సిచ్యువేషన్లో అలా మాట్లాడిన ఉన్నాయి. అన్నీ అవే సర్దుకుంటాయంటే ఏం సర్దుకుంటాయన్నా, ఇంట్లో తెలియదు, మా హస్బెండ్కి తెలిస్తే ఏమంటారు, అసలు అంత అమౌంట్ నేను అప్పు చేసి వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాను, ఏదో ₹2 అలా దాచుకుని చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయని ఆవిడ చాలా బాధపడుతున్నారు. ఆమెకి చాలా జాగ్రత్త చెప్తున్నానని చెప్పాను. ఆమె సూసైడ్ చేసుకుంటా అంటుంది. నువ్వు రెస్పాండ్ అవ్వు అని అన్నాను తప్ప నేను వేరే విధంగా కూడా ఏమీ మాట్లాడలేదు అతనితో. అయినా సరే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి, హలో దిస్ ఈజ్ అక్షర అంట. 8:30కే సపోర్ట్ టీం వాళ్ళు వచ్చేసి మెసేజ్కి రిప్లైస్ ఇచ్చేస్తున్నారు చాలా ఫాస్ట్గా. ఇప్పటి నుంచి వస్తాయిలేండి రిప్లైస్ అందరికీ, నా ఒక్కడికే కాదు. ఎందుకంటే మనం ఇక్కడ గట్టిగా స్ట్రెస్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి ప్రతిదీ రిప్లై వస్తాయి, ప్రతిదీ క్లియర్ కట్గా వీడియోస్ చేస్తారు. ఎర్నింగ్స్ కూడా ఇప్పటి నుంచి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు తెలియదు, కానీ ఇవ్వరు మ్యాక్సిమం ఎర్నింగ్స్. ఇంతకుముందు ఇప్పుడు దాకా ఎలా చేసుకొచ్చారో ఫ్యూచర్లో కూడా అలాగే చేసుకెళ్తారో ఏమో. ఈ ఉన్న బ్యాటరీ మార్క్ పోగొట్టుకోవాలంటే ఎంతో కొంత ఇచ్చేస్తే మనుషులు పడి ఉంటారు కదా. ఇప్పుడు అతను చేసిన రివ్యూస్ కూడా రియల్ రివ్యూస్ కాదవి, అంటే రివ్యూస్ రియలే. ఎలాగా, ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది దగ్గర కోర్స్కి అమౌంట్ కట్టించుకున్నారు. ఇప్పుడు యాటమ్ గిగ్స్ ఉంది, యాటమ్ గిగ్స్ సంబంధించి ఒక 100 మంది ఆ కోర్స్కి అమౌంట్ అనేది పే చేశారు 15,000. దాంట్లో ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ను సెలెక్ట్ చేసుకుని May 3న ఒక పర్సన్ నాకు తెలిసిన అతను పే చేశారు. తెలిసిన అతను అంటే మన గ్రూప్ మెంబరే పే చేశారు. అతనికి అమౌంట్ రాలేదు. ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్గా చేశారు, నేను చెక్ చేశాను అంతా. అతను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ సపోర్ట్ టీం వాళ్ళని అడిగి వాళ్ళతో చాట్ చేసి ప్రతిదీ ప్రొసీడ్ అయ్యారు. అతనికి ₹1 రాలా. May 14న ఒక ఆమె లేడీ జాయిన్ అయితే May 14న జాయిన్ అయ్యారు. May 16న ₹5,000 గిఫ్ట్ కార్డు వచ్చిందో మరి ఏమొచ్చిందో తెలియదు, కానీ గోల్డ్ అనేది కొన్నారు 5,000 పెట్టి ఆవిడ. May 16th, అదే May 16న నేను జాయిన్ అయ్యా. ఆవిడ జాయిన్ అవ్వడానికి నేను జాయిన్ అవ్వడానికి పెద్ద గ్యాప్ లేదు కదా. ఆవిడ May 14th మధ్యలో May 15th గ్యాప్ ఉంది. May 16న నేను జాయిన్ అయ్యా. ఆవిడ May 14న జాయిన్ అయితే May 16నే ఆవిడకి ₹5,000 వచ్చాయి. రివ్యూ వీడియో ఈవినింగ్ 4 లోపు పెట్టాలి, పెట్టకపోతే అడ్వాన్స్ గ్రూప్లో జాయిన్ చేయము అని చెప్పి ఆవిడకి పెట్టించుకున్నారు వీడియో. ఆవిడ 5:30 ఆ టైంకి పెట్టారంట వీడియో. ఓకే, మరి నాకెందుకు రాలేదు విత్డ్రా? నేను అడిగితే వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఎందుకు ల్యాగ్ చేశారు? నేను జాయిన్ అయిన తర్వాత 1 వీక్కి $10 వచ్చాయి 6 డేస్కి. మరి వాళ్ళకి ఎలా వచ్చాయి? యాటమ్ గిగ్స్ సాయి గాడిదే కంపల్సరీ 60 డేస్ టైం పడుద్ది అన్నాడు. ఇప్పుడు నాకు ఆవిడకి ఎంతో గ్యాప్ లేదు కదా. మరి నేను May 16th జాయిన్ అయ్యి ఆవిడ 14th జాయిన్ అయింది. 2 డేస్ గ్యాప్లో ఓల్డ్ అకౌంట్ అయిపోద్దా అది? పైగా వీడు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఓకే సాయి ఎడ్టెక్ వెబ్సైట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను జాయిన్ అయినప్పుడు లేవు. ఈ May 25న ఎప్పుడైతే గొడవ జరిగిందో, మనమందరం ఒకరికొకరు కాంటాక్ట్ అవ్వడం జరిగిందో, అప్పుడు తర్వాత 2 డేస్కో 3 డేస్కో మెయింటెనెన్స్ అని పెట్టి వెబ్సైట్ని ఆపాడు. అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ వెబ్సైట్ని ఆపి తర్వాత వెబ్సైట్కి ముందు ఎలా ఉన్నాయో వీడియోస్, వెబ్సైట్ తర్వాత ఎలా ఉన్నాయో సేమ్ అన్నీ అంతే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే వీడియో తర్వాత అప్లోడ్ చేశాడు. మనకి కోర్స్ తీసుకున్నప్పుడు కూడా వాడు చెప్పలేదు, టర్మ్స్ అండ్ కండిషన్ గురించి చెప్పలేదు. వీడియోస్లో చూపించి ఇంత ఎర్న్ చేస్తారు అంత ఎర్న్ చేస్తారు ఫస్ట్ నుంచి కూడా అలాగే చెప్పాడు. ఆ రోజు అయ్యప్ప స్వామాల్లో ఉండి ఏం చెప్పాడు? వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు సంపాదిస్తారు అని చెప్పి కోర్సులు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. మన డబ్బులు దొబ్బేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి
తర్వాత డబ్బు ఆశ చూపించి మనిషికి డబ్బు ఆశ చూపిస్తే ఎవరన్నా వెళ్తారు, ఎందుకంటే డబ్బు కావాలి మనిషికి. ఆ డబ్బు ఆశ అనేది చూపించి మనిషిని ఆడి వైపు లాక్కుని అమౌంట్ కట్టించుకుని తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఇప్పుడు మనం అడుగుతున్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్తున్నాడు. మనం అడగకపోతే సింపుల్గా దజ్జాగా ఇంకొక నెలకు వచ్చి ఒక 500 మందినో 600 మందినో ఎరేసుకుంటూ డబ్బులు దబ్బుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అడుగుతున్నాం కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేద్దామని పెట్టాను. సో అండ్ సో పర్సన్కి అతను సాయితో మాట్లాడాలి, నాకు కాల్ రిక్వెస్ట్ చేయండి అని May 3 నుంచి అడుగుతున్నాడు. అతను ఈ రోజు వరకు కూడా కాల్ అనేది కనెక్ట్ చేయలేదు. నిన్న అతను సీరియస్ అయ్యాడు, నేను కేసు పెడతాను, ఏంటిది కాల్ కనెక్ట్ చేస్తానని చెప్పి కనెక్ట్ చేయట్లేదు మీరు అసలు అని చెప్పి అతను సీరియస్ అయితే వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా, మీరు సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఎందుకు ఇక్కడికి వచ్చి కేకలేస్తారు. May 3 జాయిన్ అయిన పర్సన్ ఇతను నేను ప్రతిదీ చెక్ చేశాను, ప్రతి చాటింగ్ చెక్ చేశాను, ఇతను మీట్ అయ్యాను, ప్రతిదీ కూడా డేటా నేను తీసుకున్నాను. సపోర్ట్ టీం వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, అతను ఎర్నింగ్స్ రావట్లేదు ఏంటి, నేను జాయిన్ అయ్యి 3rd month వచ్చేసింది ఇప్పుడని అడిగాడు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని చెప్తున్నారు. అప్పుడేం చెప్పారు, స్టార్టింగ్లో జాయిన్ అయిన కొత్తలో సరే వెయిట్ చేయండి, కోడ్స్ ఇస్తాము, వస్తాయి, $60 వస్తాయి, $70 వస్తాయి, రాగానే మేము కోడ్స్ ప్రొవైడ్ చేస్తాము. కోడ్స్ ప్రొవైడ్ చేసేది వీడియో ఎందుకు పెట్టలేదు, టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఇచ్చినప్పుడు కోడ్స్ ఎందుకు పెట్టలేదు, వీడు చేసినప్పుడు విత్డ్రా వెంటనే ఎందుకు అయిపోతుంది, వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి ఎందుకు పడిపోతున్నాయి అమౌంట్. ఎవరు అడగక మెల్ల మీద ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు కానీ మనం రియాక్ట్ అవ్వకుండా వదిలేస్తే వాడు చెలరేగిపోతాడు ఫ్రెండ్స్, చెప్తున్నాను నేను జాగ్రత్తగా విని. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడు పోలీస్ కేసు అనేటప్పటికి ఆల్రెడీ లాస్ట్ గ్రూప్లో 100 మెంబర్స్ ఉన్నప్పుడు వాడు అరుణ్ మీద వాసు మీద కేసు పెట్టాను, 2 CIలు ఫోన్ చేస్తారు అని అనగానే కొంతమంది భయపడి, కొంతమంది వాడు రీఫండ్ ఇస్తాడని వాడిని నమ్మి గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అలాగే భయపడుతున్నారు, గ్రూప్లో ఉంటే రీఫండ్ ఇవ్వం, గ్రూప్లో ఉంటే నీకెందుకురా, గ్రూప్లో ఉంటే నీకెందుకు, నువ్వు నిక్కర్స్గా నిజంగా కరెక్ట్గా అంత 100% డ్యామ్ షూర్గా కరెక్ట్గానే చేస్తున్నాను అన్నప్పుడు అసలు నీకు రీఫండ్ ఇవ్వాల్సిన పని ఏంటి, ఎర్నింగ్స్ చేసుకోండి ఇస్తున్నాను కదా అని చెప్పచ్చు కదా, ఎందుకు భయపడిపోయి రీఫండ్స్ ఇచ్చేస్తున్నావు నువ్వు. రీఫండ్స్ ఇచ్చేయి అందరికీ, ఎవరి దగ్గర ఉంచుకోకు. నువ్వు నీ దగ్గర కోర్సులు కూడా ఎవరో జాయిన్ చేయరు, నీకు ఒక దన్నం. అయ్యప్ప స్వామిలో మాలలో ఉండి చెప్పామని చెప్పి భక్తులు నమ్మేసి పడిపోయారు అందరూని, అయ్యి బాబోయ్ ఓకే సాయి అంత కాదు ఇంత కాదని. పైగా నువ్వు ముస్లిమ్స్ని తిడుతున్నావు, నేను బొట్టు పెట్టుకున్నానని వాళ్ళకి నచ్చలేదా. నేను ఎవరు నచ్చకపోతే నీ దగ్గర కోర్సులో డబ్బులే కట్టరు, నిన్ను నమ్మి వాళ్ళకి క్యాస్ట్ రిలీజియన్కి సంబంధించి ఎటువంటి డిస్క్రిమినేషన్స్ లేవు కాబట్టే నీ దగ్గర కోర్సులో డబ్బులు కట్టారు వచ్చి. అది గుర్తు తెచ్చుకో. నిన్నేదో చేసేద్దామని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరి దగ్గర కూడా రిలీజియన్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. నువ్వు కావాలని నీ మీద బ్యాడ్ రిమార్క్ వచ్చేస్తుంది, నువ్వు ఈ గురించి అంతా బయట పడిపోతుంది అని వాళ్ళని నువ్వు టార్గెట్ చేసి వాళ్ళ పేర్లు చెప్తున్నావు. అర్థమైందా. అసలు వాళ్ళు నువ్వు బొట్టు పెట్టుకుంటావు నచ్చలేకపోతే అసలు నీ దగ్గర డబ్బులు ఎందుకు కడతారు వాళ్ళు వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించు నువ్వు. అర్థమవుతుందా. నువ్వు తప్పించుకోవడానికి వాసు నన్ను డబ్బులు అడిగాడు నేను ఇవ్వలేదని నా గురించి బ్యాడ్గా చెప్తున్నావు. ఇంకొకటి ముస్లిమ్స్ ఏమో నేనంటే పడక ముస్లిమ్స్ ఎలా చేస్తున్నారని చెప్తున్నావు. అర్థమవుతుందా. నీ సపోర్ట్ టీం వాళ్ళకి చాటింగ్ చేయడం కూడా రాదురా, చెప్తున్నానుగా. ఇప్పుడు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ చూపిస్తాను చూడు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు పెట్టుకుని మేనేజ్ చేసేస్తున్నావు 5,000 10,000 శాలరీస్ ఇచ్చేసి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అక్షర అని చెప్పి 8:30కి నాకు రిప్లై ఇచ్చారు వాళ్ళు. మీ రీఫండ్ అయింది కదా, ఇఫ్ ఎవరైనా ఇష్యూ ఉంటే వాళ్ళు మాకు టెక్స్ట్ పెడతారు కదా, ఇఫ్ ఎలిజిబుల్ అయితే ఇస్తారు అండి. టెక్స్ట్ పెట్టారు కదా ఫ్రెండ్స్, మీరందరూ విత్డ్రా కోసం టెక్స్ట్ పెట్టినప్పుడు 1 month నుంచి వాళ్ళు ఇచ్చే రిప్లైస్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి, వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు ఎందుకురా, నీ రీఫండ్ నీకు వచ్చింది కదా, నువ్వు మూసుకుని కూర్చో అని అంటున్నారు. ఇక్కడ నేను మిస్లీడ్ చేస్తున్నానంట, వీ కాంట్ డూ ఎనీథింగ్ అంట. మీరు 1 month నుంచి రీఫండ్ కోసం సపోర్ట్ టీం వాళ్ళకి మెసేజ్ పెడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం రిప్లై వస్తున్నాయో ప్రతి రిప్లై కూడా మీరు కింద కామెంట్లో పెట్టండి, వీళ్ళకి తెలియాలి అది. నువ్వు చాలా చేస్తున్నావు. ఎలిజిబుల్ ఏంటి, డబ్బులు కట్టారు కదా అందరూ అని అడిగాను. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టారు కదా, మరి అందరికీ ఎర్నింగ్స్ రావాలి. ఎర్నింగ్స్ వస్తాయని చూపించే నువ్వు జాయిన్ చేసుకున్నావు. నేను కోర్స్ ఒకటే నేర్పిస్తానని చెప్పలేదు. నువ్వు ఎర్నింగ్స్ వస్తాయి ఇలా సంపాదించుకుంటారు మీరు డబ్బులు కట్టండి అని చెప్పి జాయిన్ చేయించుకున్నావు. ఓన్లీ కోర్స్ ఒకటే నేర్పిస్తామని నువ్వు చెప్పలేదు. డైరెక్ట్ లైవ్ క్లాస్లో
ఎర్నింగ్స్ చూపించి డబ్బులు విత్డ్రా పెడితే వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి పడింది చూపించి జాయిన్ చేసుకున్నాం. మళ్ళా నువ్వు అప్పుడు ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక వీడియో అయితే నీ టిప్స్ అండ్ ట్రిక్స్ కోర్స్లో లేదు. నువ్వు ఈ గొడవ అయిన తర్వాత మెయింటెనెన్స్ పెట్టిన తర్వాత నువ్వు యాడ్ చేసుకున్నావు. ఈ గొడవ అయిన తర్వాత యాడ్ చేసావు వీడియో. అది మా దగ్గర గొడవకు ముందు నీ వెబ్సైటులో ఉన్న వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. గొడవ అయిన తర్వాత నువ్వు యాడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్ వీడియో ఎలా యాడ్ అయింది, ఎప్పుడు యాడ్ చేసావు కూడా మా దగ్గర ఉన్నాయి. నువ్వైతే భయపడకు, ఎక్కడ కూడా తగ్గకు. నువ్వు ఇలాగే జనాల దగ్గర డబ్బులు దొబ్బుకుంటూ వెళ్ళిపో. నేను ఇలాగే వీడియోస్ చేస్తాను ప్రతి టాపిక్ మీద. మరి లైవ్ వెబినార్లో ఎందుకు అలా చెప్పారని అడిగాను. అలా ఎలా చెప్పారని అడిగాడు. 2 minutesలో ఎర్న్ చేసి విత్డ్రా పెడితే ఇన్స్టెంట్గా బ్యాంక్ అకౌంట్లోకి మనీ వచ్చాయి. ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి మాత్రమే వస్తాయని శాంపుల్గా చూపించాడంట. ఇటువంటివన్నా మనకు చెప్పాడా ఫ్రెండ్స్? దీంట్లో ఈ స్కిల్ ఉండాలి అని. ఈడిపోని ఆ కోర్సులో సంబంధించిన వీడియో టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి ఏమన్నా క్లాస్లో చెప్పాడా? ఆ వీడియో రికార్డింగ్ పెట్టేశాడు. ఈ నా కొడుకులకి నేను చూపిస్తాను, ఆ చాటింగ్ కూడా చూపిస్తాను. అది కూడా తొందరలోనే ఉంటుంది, కంగారు పడుకో సాయి. ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి. నేను అడిగితేనే కానీ పెట్టలేదు వెబ్సైట్ లింకులు నాకు. చూడండి, కోర్స్ కోసం అండి మేము కట్టించుకున్నది. ఏ కోర్స్ నేర్చుకుంటారు కదా, మరి అమౌంట్ ఎలా వస్తాయని ఎందుకు చూపించారు? కోర్స్ గురించి మాత్రమే చూపించాలి కదా అని అడిగాను. అమౌంట్ ఎలా ఎలా సంపాదించాలో చూడండి, వితిన్ 5 minutesలో ఎంత సంపాదించానో చూడండి, ఎలా సంపాదించానో చూడండి అని ఎందుకు చెప్పారు? ఈ వీడియోస్ పెట్టాను ఇక్కడ చూడండి. మరి ఎందుకు పెట్టావు? కోర్స్ గురించి అయితే కోర్స్ ఒకటే చెప్పాలి కదా. అమౌంట్ ఎందుకు చూపించావు నువ్వు? జనాల దగ్గర డబ్బులు ఎలా దొబ్బేసావు అని అడిగా. కోర్సుకి మాత్రమే పే చేసామన్నప్పుడు ఇవి ఎందుకు చూపించి అందరినీ మోసం చేస్తున్నారు? చెప్పు భానుమతి సాయి, టెన్షన్ పడకు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, ఇంకా వస్తారు. ఇది వినని చెప్పి ఒక ఆడియో పెట్టాను. ఇది ఆడియో పెట్టిన మెసేజ్ని మళ్ళీ ఆమె గురించి, నిఖిత అన్న ఆమె గురించి చెప్పాను కదా, ఆవిడ గురించి మళ్ళీ వాడికి గుర్తు చేద్దామని మళ్ళీ స్క్రీన్షాట్ తీసి పెట్టాను. రిప్లై లేదు, మెసేజ్ చూడలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక నిమిషం ఆగండి. స్టార్టింగ్లో వీళ్ళు చేసిన భాగవతం ఏంటో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ May 16th, 2025 నేను వాళ్ళకి జాయిన్ అవుతానని చెప్పి వాళ్ళ నెంబర్ ఇచ్చారు, సపోర్ట్ టీమ్ నెంబరు. మెసేజ్ పెట్టా, పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ సెండ్ చేయండి అని పెట్టారు. ఓకే, ఆఫ్టర్ పేమెంట్ నేను స్క్రీన్షాట్ అనేది పెట్టేశాను. పేమెంట్ అయిపోయింది, కంప్లీటెడ్ మేడం అని పెట్టాను. ఓకే అండి, మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తాము, అండ్ వెయిట్. ఓకే అండి, ఇప్పుడు 2:58 PM లింక్ షేర్ చేస్తా అన్నారు, ఇంకా పెట్టలేదని అడిగా. 3కి రిప్లై ఇచ్చారు. ఓకే, బ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, టుడే ఆఫ్టర్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తామండి, ప్లీజ్ వెయిట్. ఓకే అండి, అంటే 8కి వర్క్ ఆపేస్తామన్నారు కదా, అందుకే మెసేజ్ చేశాను. ఓకే, ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అవ్వకపోతే రేపు క్లాస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఓకే, ఈరోజు లేదా అని చెప్పి 7కి పెట్టా. హలో మేడం, రిప్లై లేదు. హలో మేడం అని మళ్ళీ నైట్ 8కి పెట్టా. హలో. తర్వాత రోజు ఇచ్చారు రిప్లై. నేను పే చేసిన అమౌంట్ స్టార్ట్ అవుద్దని చెప్పారు, గ్రూప్ లింక్ పెడతామన్నారు, లేదు. ఎస్టర్డే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, రేపు స్టార్ట్ అవుద్ది. అంటే నేను May 16th కట్టాను, 18th 17th ఎగిరిపోయింది మధ్యలో, 18th తర్వాత 19th స్టార్ట్ అవుతుంది. అది సండేయో సాటర్డేయో ఏదో అందర్ థింగ్. నేను May 16th కడితే 18th రిప్లై ఏమి ఇచ్చారు, రేపు స్టార్ట్ అవుద్ది అంటే 19th రిప్లై ఇచ్చారు. చూడండి, నేను ఆ రోజు అయిపోయింది. సారీ ఫర్ ది డిలే అండి, బ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వీ విల్ అప్డేట్, ప్లీజ్ వెయిట్. ఈ రోజైనా స్టార్ట్ అవుతుందని May 19th పెట్టా. వన్స్ అప్డేట్ తీసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తామండి, వన్స్ మీ మెయిల్ షేర్ చేయండి. నేను 10K 200 per day ఇంట్రెస్ట్కి తీసుకొని పే చేస్తాను. ఇప్పటికి 2 days డిలే అయింది, ప్లీజ్ అండర్స్టాండ్ అంటే. ఓకే అండి, ఈరోజు ఉంటుందా? వన్స్ అప్డేట్ తీసుకుని ఇన్ఫామ్ చేస్తామండి అని ఏదో పెట్టింది ఆవిడ. జస్ట్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే పెట్టి జాయిన్ అవ్వమని చెప్పింది ఆ రోజు నాకు. క్లాస్ ఏ టైంకి ఉంటుంది? 11కి స్టార్ట్ అవుతుందా అంటే, టీమ్ విల్ కాల్ యూ అండ్ గైడ్ యూ ఫర్దర్, ప్లీజ్ వెయిట్. ఓకే మేడం, హలో అని చెప్పి నేను మళ్ళీ ఆ రోజు 19వ తారీఖున మెసేజ్ అనేది పెట్టాను. పోస్ట్పోన్ అయింది అని రీషెడ్యూల్ టైమింగ్స్ మెన్షన్ చేస్తారు. సార్ ప్రీవియస్ క్లాస్లో ఉన్నారు, అది ఎక్స్టెండ్ అయిందండి. ఏంటి మేడం, కాల్ మీ వన్స్ అని పెడితే ఓకే అండి అని మళ్ళీ 1:33కి హలో మేడం, హాయ్ మేడం అని పెట్టా. చెప్పండి అండి అంట. జాయిన్ అయ్యాను మేడం, ఇంకా అవ్వలేదు అని డౌట్ వచ్చింది, అదేనా కాదా అని. అదే గ్రూప్ అండి, వస్తుంది లింక్, ఆల్రెడీ వచ్చిందిగా, ఆ లింక్లో జాయిన్ అయ్యాను. ఓకే అండి, స్టార్ట్ అవుద్ది, వెయిట్ చేయమన్నారు. హలో మేడం, న్యూ స్టూడెంట్స్కి ఏం చెప్పకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసేసారు. అంటే జాయిన్ అయ్యారు, ఏం చేయాలో తెలియదు, హ్యాటంగ్ గిగ్స్ లాగిన్ చేశారా అండి మీరు అని అడిగింది. ఇక్కడ మొదలైంది చూడండి.
యాటమ్ గిగ్స్ అసలు ఏమీ చెప్పలేదు, డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. అతనైతే క్లాస్లో ఏం చెప్పలేదు, వచ్చి జాయిన్ అయ్యి ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పుకోండి. ఆ రోజు నేను ఫుడ్ తినడానికని హోటల్కి వెళ్ళి హోటల్లో కూర్చుని తింటుండగా చేశాను. నాకు టెన్షన్ వచ్చేది, ఆడు ఏదో చెప్పుకెళ్ళిపోతున్నాడు వరుసగా. టీమ్ గైడ్ చేయలేదా మీకు? ఎవరు చేస్తారు? ఇప్పుడు చాటింగ్ చేస్తుంది ఈవిడితోనే, ఇంకే టీము? ఈవిడే ఫోన్ చేయాలి నాకు. లేదు, అందుకే అన్నిసార్లు అడిగాను. సార్ ఏమో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే అండి, డోంట్ వరీ, వి టీమ్ విల్ కాల్ యూ అండ్ గైడ్ యూ టు క్రియేట్ అకౌంట్ అండ్ ఎర్నింగ్స్ హెల్ప్ చేస్తారు అండి. ఈలోపు క్లాస్ అయిపోతుందేమో మేడం అని అప్పుడు పెట్టిందండి ఆవిడ యాటమ్ గిగ్స్ లింక్. ఓకేనా, నాకు వీళ్ళకి సంబంధించి ఓకే సాయి ఎట్టెక్కిది లింక్ అనేది కూడా ఎక్కడ షేర్ చేయలేదు, చూశారు కదా. నో ప్రాబ్లం అండి, టీమ్ ఎర్నింగ్స్ చెప్తారండి. కాల్ మీ మేడం, టాస్క్ చేశాను, వెయిటింగ్ అని వచ్చింది 10 minutes నుండి. 7 working daysలో పెయిడ్ అవుద్ది అని అన్నారు. ఆడికి వెంటనే ఎలా అయిపోతుంది? వెంటనే విత్డ్రా పెట్టేస్తున్నాడు కదా. వాళ్ళ వెబ్సైట్ కాబట్టి వాళ్ళు ఎన్నన్నా బొమ్మలాట్లాడతారు. వన్స్ టాస్క్ అప్డేట్ అయిన తర్వాత మేము మీకు కాల్ చేస్తామండి. ఓకే, అయిపోయింది అక్కడ. May 20, హాయ్ అండి, ఈరోజు క్లాస్ లేదా? ఇచ్చారు, వీకోడ్స్ ఇచ్చారు, అయిపోయింది. May 21 లూట్ లింక్ ప్లీజ్ అని పెట్టిన. ఈ బ్రిటానియా లింక్ ఏం చేసుకోమంటారు? ₹5 ఎక్కడ పెట్టుకోవాలి అసలు? ఇప్పుడు వచ్చి నాకు ఈ మెసేజ్లే రాలేదు అతని నుంచి. ₹5 వస్తాయి అన్నాడు. ఎంతమందికి వచ్చినా ఎంతమందికి రాలేదు తెలియదు, నాకైతే రాలేదు అది. కోర్స్ యాక్సెస్లో అండి, మీకు యాక్సెస్ వచ్చిందా అండి? యాక్సెస్ ఎప్పుడు వస్తుంది? వీళ్ళ వెబ్సైట్ కూడా లింక్ ఇవ్వాలి ఎప్పుడు, ఇంకా లేదు అండి. ఎప్పుడు నేను 16వ తారీఖున కట్టాను, 21వ తారీఖున నాకు కోర్స్ యాక్సెస్ లింక్ ఇచ్చారు వీళ్ళు. అది కూడా నేను అడిగితే యాటమ్ గిగ్స్ ఒకటే ఇచ్చారు నాకు. అది కూడా నేను అడిగితేనే కదా ఇచ్చారు, చూశారు కదా స్టార్టింగ్. మీ రిజిస్టర్ మెయిల్ ఐడి సెండ్ చేయండి. మెయిల్ ఐడి సెండ్ చేశాను, ఇప్పుడు వచ్చింది మెయిల్ ఐడి. కాల్ మీ మేడం, కంప్లీటెడ్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయమన్నారు, చేశాను. ఓకే అండి, కాల్ చేశారు, మాట్లాడాము, అంతా అయిపోయింది, యాటమ్ గిగ్స్ అయిపోయింది. తర్వాత దీనికి 356 పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం, వీకోడ్ ప్రొవైడ్ చేయండి. ప్రజెంట్ అయితే మాకు అప్డేట్ లేదు అండి, అప్డేట్ రాగానే ఇన్ఫామ్ చేస్తామండి అని. స్ప్రౌట్ గిగ్స్ మైక్రో టాస్క్స్. ఇప్పుడు ఈ స్ప్రౌట్ గిగ్స్ మైక్రో టాస్క్స్ నేను ఎక్కడ చూశాను? వెబ్సైట్లో ఆ వీడియోస్ చూసి. ఆడు నన్ను ఏమన్నాడు, నువ్వు అసలు కోర్స్ కంప్లీట్ చేయలేదని సొల్లు దొబ్బాడు నా దగ్గర. నేను 70% పైన కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్ప్రౌట్ గిగ్స్ మైక్రో టాస్క్స్ నాకు ఇవ్వలేదు మేడం, డైలీ లిట్ వీడియో ప్లే అవ్వడం లేదని అడిగాను. ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ కంప్లీట్ చేస్తానే కానీ వీడియో ఓపెన్ అవ్వదు. వీడియో ఓపెన్ అవుద్ది, అంతా చూస్తాను కదా. మరి ఒక వీడియో దగ్గర స్ట్రక్ అయ్యి ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్ళడం లేదు, వీడియో ప్లే అవుతుంది రిపీటెడ్గా. స్ప్రౌట్ చూడరా సాయి, నువ్వు నన్ను అన్నావు కదా, నువ్వు కోర్సే చూడలేదు కదరా, ఇప్పుడు ఎలా చెప్తున్నావు నువ్వు అని. ఆ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, నీ నోటికి వచ్చినట్టు. స్ప్రౌట్ గిగ్స్ అండ్ మైక్రోటాస్క్ వెబ్సైట్స్ లింక్స్ ఇస్తారా? హలో, రిప్లై లేదు. ఇప్పుడు May 21 అయిపోయింది, జాబ్స్ క్లోజ్ అయిపోయిందండి. గుడ్ మార్నింగ్, 8:40కి మీటింగ్ అన్నారు, లింక్ షేర్ చేయలేదు. హలో, గుడ్ మార్నింగ్ అండి, దిస్ ఈజ్ నాగమణి, ప్లీజ్ వెయిట్ అండ్ లింక్ షేర్ చేస్తాము. ఓకే, అయిపోయింది. ఓకే మేడం. 22nd సెకండ్ లూట్ లింక్, సెకండ్ డే లూట్ లింక్లు ఏం చేసుకోమంటారు, ఎక్కడ పెట్టుకోమంటారో తెలియదు. ఆఫ్టర్ మనీ క్లెయిమ్ టు యువర్ అకౌంట్ వన్స్ షేర్ ది స్క్రీన్ షాట్ ఫర్ ది కన్ఫర్మేషన్. ఓకే, చేసాం. ప్లీజ్ ప్రొవైడ్ ప్రజెంట్ వీకోడ్స్ అప్డేట్ లేవని ఏదో, బట్ నేను కోర్సులో జాయిన్ అయ్యి 1 week అవుతుంది. $6 టోటల్ ఎర్నింగ్స్. నేను చెప్పింది క్లారిటీగా వినండి, 6 daysకి $6, అదే 1 weekకి $6 అనేది నేను అటెండ్ చేశాను. వీకోడ్ టాస్క్ లేదు కదండి, దీంట్లో ఒకటి రన్ అవుతుంది, అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఈ సంబంధించిన ఈ టాస్క్లో ఇంత ఎర్న్ చేశారు $50 అని చెప్పి. అటువంటివి నేను దాని మీద క్లిక్ చేసి వీళ్ళకి పెడితే వీళ్ళు లేవన్నారు. ఈ రోజుకి నేను జాయిన్ అయ్యి 1 week అవుతుంది, అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని పే చేస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను స్టోరీస్లో ఏమో 2 daysలో $100 అంటున్నారు, నాకు 1 weekలో $10 కూడా రాలేదు మేడం. ఆ 10Kకి 800 ఇంట్రెస్ట్ అయింది మేడం, ఏం చెయ్యాలి ఏంటి అని నేను అడుగుతూ, హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంకా అలా గడుపుకుంటూ పోయారు రోజులన్నీ. మొబైల్ నెంబర్ మైక్రో వర్కర్స్లో మొబైల్ నెంబర్ వెరిఫై అవ్వట్లేదు, ఓటీపీ రావట్లేదు, ఏం చేయాలని అడిగా. వేరే మొబైల్ నెంబర్ చేయమన్నారు. అప్పటికి నేను 3 మొబైల్ నెంబర్స్తో చేశాను. వేరే మొబైల్లో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి త్రూ కూడా ట్రై చేశారా అండి? మేడం. వీకోడ్స్ వచ్చిందా మేడం? టాస్క్ అప్డేట్ అవ్వలేదండి, అదేదో చెప్పుకొచ్చింది మొత్తం ఆవిడ. డిమార్ట్, కెన్ యూ షేర్ మీ యువర్ ఈమెయిల్ ఐడి. దీనికి సంబంధించి అయితే మెయిల్ పెట్టమన్నారు, కానీ 2-3 daysలో టీం నుండి కాల్ వస్తుంది, వెయిట్ చేయండి. చచ్చినా రాదు అది. ఏమో మేడం, మీరు ఏదో చెప్తున్నారు. ఇది ఎప్పుడు మన గొడవ స్టార్ట్ అయింది May 25, ఇది May 23 చూడండి. ఏమో మేడం, మీరు ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు, నేను జాయిన్ అయ్యి 1 week అవుతుంది, నాకు ఎర్నింగ్స్ ఏమీ లేవు,
కానీ లాస్ట్ 2-3 డేస్లో జాయిన్ అయిన వాళ్ళకి $100 ఎర్నింగ్స్ అని సార్ స్టోరీస్ పెడుతున్నారు. ఏం చేయాలి అసలు? 3:30 క్లాస్ అన్నారు, ఇప్పటి వరకు క్లాస్ లేదు. 3:47 అయింది అప్పటికే. 1 వీక్ నుండి టైం మొత్తం మీ మీదే స్పెండ్ చేశాను. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. కనీసం దీనికి అయినా వీ కోడ్ ప్రొవైడ్ చేస్తారేమో అని చూస్తున్నాను. టాస్కే అవైలబుల్లో లేదు అండి, ఎలా చేస్తారు? మీరు వన్స్ రీఫ్రెష్ చేసి చూడండి. టాస్క్ లేదు కంప్లీట్ చేయడానికి. దెన్ వీ కోడ్ ఎలా జనరేట్ చేస్తారు? నేను అప్పుడు జాబ్ లైవ్లో ఉంది మేడం అని చెప్పి స్క్రీన్షాట్ తీసి పెట్టాను. మనకు డాష్బోర్డ్లో లేదు అంతే, కాల్ మీ మేడం అని పెట్టా. ప్రజెంట్ మాకు వీ కోడ్స్ అప్డేట్ లేవు అని పెట్టింది ఆవిడ. టాస్క్ అప్డేట్ అయింది, వన్స్ చెక్ అని చెప్పి ఏదో పెట్టారు. ఇది కూడా ఏంటి $3, $5, $2, $1 పెట్టారు. చేశాను మేడం, $10 కంప్లీట్ అయ్యాయి కదా. విత్డ్రాల్ ప్రాసెస్ చెప్తారా? ఇప్పుడు May 23 అడిగా. వీ విల్ గైడ్ యూ, ప్లీజ్ వెయిట్ అండి. May 23, May 24 పొద్దుటే పెట్టాను చూడండి 5:58కి. విత్డ్రాల్ ప్రాసెస్ చెప్తారా మేడం? స్క్రీన్షాట్ తీసి పెట్టా. వీ కోడ్ ప్లీజ్ అన్నట్టు వీ కోడ్ పెట్టారు. డన్ మేడం. హలో మేడం, కాల్ మీ నౌ. 23న $10 కంప్లీట్ అయ్యాయి. 23, 24న విత్డ్రాల్ ప్రాసెస్ అడిగాను. 25th చూడండి మధ్యాహ్నం 2:40కి. ఎప్పుడైతే మనకి ఇలా గ్రూప్లో వీడు దొరికిపోయాడో జూమ్ మీటింగ్లో అప్పుడు పెట్టా. అందరినీ ఇంత మోసం చేస్తారా మీరు? టెన్షన్ పడకండి, మేము ఇప్పుడు చేయాల్సింది చేస్తాము. అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్తో అండ్ పేమెంట్ ప్రూఫ్స్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఓకే సాయి నుండి కాల్ రాకపోతే రేపు మార్నింగ్ 10కి పోలీస్ స్టేషన్కి వెళ్తాము అన్నాం. వాట్ అని పెట్టి ఇంకో స్క్రీన్షాట్స్ పెట్టాను. ఎవరెవరు మెసేజ్లు పెడుతున్నారు అందరి. రీజన్స్ పెట్టాం కదా అండి. ఎంతమంది రీజన్ పెట్టారు? ఒకసారి కాల్ చేసి ఓకే సాయికి ఇవ్వండి, మేము అడుగుతాం. ఏం అడుగుతారండి అని అన్నారు. డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా ₹1 కూడా రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాల్ చేస్తారా చెయ్యరా? లేదంటే రేపు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు. మీరు ఏం చేయకుండా రూల్స్ ఫాలో అవ్వకుండా అమౌంట్ ఎలా రావాలి? ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయకుండా ఎలా ఇవ్వాలి అని అడిగారు. నా చాటింగ్ అంతా మీరు చూశారు కదా. నేను అంత కష్టపడి 1 వీక్ వాళ్ళ మీద టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఈ 25th గొడవైంది. 25th ముందే నేను వాళ్ళతో అనేసాను కదా, మీ వల్ల నాకు ఇంత టైం వేస్ట్ అయిపోయింది. 1 వీక్లో $10 వచ్చాయి, ఇప్పుడు నేను ఏం చేసుకోను అవి అని కూడా నేను అడిగా. మీ మీద టైం స్పెండ్ చేసి 1 వీక్ నుంచి ఉన్నానని కూడా నేను అడిగేశాను కదా. చూసారా, అమౌంట్ రావాలి అంటే రాదు, గో హెడ్ అంట. పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే వెళ్ళిపోమంది. హాయ్ అండి, డీటెయిల్స్ షేర్ చేయండి. మొత్తం ఈ రోజు నుంచి గొడవ స్టార్ట్ అయిపోయింది. ఇది కాదు, నెక్స్ట్ ఓకే సాయి నాకు డబ్బులు ఎలా ఇస్తా అని చెప్పాడు. అడ్వాన్స్ శాలరీ, నేను అడ్వాన్స్ శాలరీ ఎలా అడిగాను? అడ్వాన్స్ శాలరీ కదా అప్పుగా అడిగాను. మళ్ళీ మనం కలిసినప్పుడు రిటర్న్ చేస్తాను అని కూడా చాటింగ్ దీని కిందకి వెళ్తే ఉంటుంది. వాళ్ళ నెంబర్ షేర్ చేయమని నాకు, గ్రూప్ మెంబర్స్. గ్రూప్లో ఆల్రెడీ వాడు ఉన్నాడు, వాళ్ళ మెంబర్సు. అన్నీ జరిగినాయి. నేను మిగతా చాటింగ్ కూడా నేను త్వరలోనే అది కూడా రిలీజ్ చేస్తాను. ఎవ్వరూ కూడా టెన్షన్ పడద్దు. ప్రజెంట్ నేను ఇప్పుడు వాడు చెప్పిన సోదికి ఈ 25th గొడవ అవ్వకముందే నేను వాళ్ళ సపోర్ట్ టీంతో చాటింగ్ చేసింది. గొడవ అయిన రోజు వరకు మీకైతే నేను చాటింగ్ చూపించాను. మిగతా చాటింగ్ కూడా నేను బయట పెట్టేస్తాను. నేనైతే భయపడవలసిన అవసరమే లేదు. ఓకేనా గైస్? మిగతా చాటింగ్ కూడా నేను పెడతాను. ఇది అయితే ప్రజెంట్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అయితే నేను ఈరోజు ఈ వీడియోతో చాటింగ్ చేసిన దానికైతే వీడు మెసేజ్ కూడా చూడడం మానేశాడు. మీరైతే ఈ వీడియో పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇటువంటి మోసం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి, అసలు మోసం చేసేవాళ్ళం కదా, ఎవరి దగ్గర కూడా ఆన్లైన్లో డబ్బులు పెట్టి కోర్సులు తీసుకోవద్దని చెప్పండి. ఎవరైనా మీకున్న సిటీలో కానీ ఏరియాలో కానీ మీరున్న దగ్గరలో ఎవరన్నా ఆఫ్లైన్ కోర్సెస్ చెప్తారంటే నేర్చుకోండి వెళ్ళి. ఆన్లైన్లో మాత్రం కట్టద్దు. మీకు ఒక దండం పెడతాను ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మోసపోయాం. ఆన్లైన్లో డబ్బులు పెట్టుబడి పెట్టి వెళ్ళేలాగైతే ఏది చేయకండి ప్లీజ్. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి మీరు. ఓకేనా గైస్? మర్చిపోకుండా వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ. మెయిన్గా ఒక స్కూల్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే షేర్ చేయండి. ఫ్యామిలీ వాళ్ళకి కాదు, కానీ ఫ్యామిలీలో మీ సిస్టర్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఇటువంటి వాళ్ళల్లో పడిపోతున్నారు. మనం ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఆన్లైన్లో ఎర్న్ చేయాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చదువుకోలేని వాళ్ళు అనుకోండి, అందరూ అని కాదు, చదువుకోలేని వాళ్ళని తక్కువ అని కాదు నేను అంటుంటా. చదువుకోలేని వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మెంబర్స్ కూలి పైన కన్నా వెళ్ళి బతుకుదాం రోజు బతుక్కి అని వెళ్ళి వాళ్ళు ఏ రోజుదా రోజు సంపాదించుకొని ప్రశాంతంగా బతుకుతారు. మనం చదువుకున్న వాళ్ళం ఉన్నాం చూడండి, మ్యాక్సిమం మెంబర్స్. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేదు.
చదువుకున్న వాళ్ళే మ్యాక్సిమం మెంబర్స్ 90% మెంబర్స్ ఆన్లైన్లో నుంచి ఈజీగా సంపాదించాలి అని ఆలోచించి ఇటువంటి వాడి వలల్లో పడిపోతున్నారు. ప్లీజ్ నేను అడిగేది ఒక్కటే, ఆన్లైన్లో ఎర్నింగ్స్ చేయాలని అనుకోకండి. ఏదన్నా ఉంటే నన్ను అడగండి ఒకసారి. ఎందుకంటే నేను దగ్గర ఒక 5 to 6 ఇయర్స్ నుంచి ఆన్లైన్లో ఆ కోర్సుల గురించి, ఈ కోర్సుల గురించి, ఆ వెబ్సైట్ల గురించి, ఈ వెబ్సైట్ల గురించి చూడండి అయితే లేదు. ఏదన్నా ఫ్రాడ్ థర్డ్ పార్టీ అయితే నాకు సంబంధం లేదు, తెలియదేమో కానీ మ్యాక్సిమం నాకు కూడా తెలుసు. కాకపోతే పెట్టుబడి అయితే పెట్టద్దు. ఎవరు చెప్పినా సరే పెట్టుబడి పెట్టేవి వద్దు. పెట్టుబడులు పెట్టకుండా మీరు ఆన్లైన్లో సంపాదించుకోవాలనుకుంటే ఈ మైక్రో టాస్క్స్, టైం బగ్స్ ఇది ఏంటంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్న వెబ్సైట్. యాటంగిక్స్లకు డమ్మీ వెబ్సైటు, సొంత వెబ్సైట్లకు వేసి జనాలను మోసం చేసేలాంటివి కాదు కదా అవి. టైం బగ్స్, మైక్రో వర్కర్స్ ఇటువంటి వాటిల్లో ఏదో చిన్న చిన్న టాస్క్స్ చేసుకొని ఏదో వెంటనే వచ్చేయాలి అని కాదు, ఎప్పుడో అప్పటికి వస్తాయి. ఏదో మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు రీల్స్ చూడడం మానేసి ఒక 10 minutes 30 minutes దాని మీద వర్క్ చేసుకోండి. ఈరోజు $0.0001 వచ్చినా అదో నెలకు ఒక $100 అవుద్ది. అలా చేసుకోండి తప్ప వీడిని చూసి మనం మోసపోయాం, నాకు రీఫండ్ వచ్చేసింది, మోసపోయామంటే నిజంగా వాడిని నమ్మి మనం డబ్బులు కట్టాం, ఏదో అదృష్టం కొద్దీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇంకా చాలామంది బాధపడుతున్నారు రాలేదని. ఇటువంటివి వద్దు, ఇక్కడితో ఆపేయచ్చు. దీని గురించి మన ఏపీ, తెలంగాణ మొత్తం, నాకు తెలిసి ఇండియా మొత్తంలో వీడికి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అవేర్నెస్ రావాలి. ఏ ఛానల్స్ అయితే వీడి బాణోత్సాయినాథ్ గురించి డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారో అదే ఛానల్లో మళ్ళీ ఇదే న్యూస్ నేను వచ్చేలాగా నేను చేస్తాను. ఇదే నా శపథం. గుర్తుపెట్టుకోరా సాయి. నువ్వు చేసిన ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్స్ నేను అన్నీ బయట పెడతాను. ఇంతంతసేపు వీడియోలు చేసి పెట్టాల్సిన పని కూడా నాకు లేదు. కాకపోతే నువ్వు నా స్టూడెంట్స్ అని చెప్పి పంగనామం పెడుతున్నావు కదా. నీ స్టూడెంట్స్కి ఎర్నింగ్స్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రీగా కోర్స్ నీకు నేర్చుకుని, నీ దగ్గర ఉన్న కోర్స్ ఫ్రీగా ఇచ్చి నువ్వు నేర్పించు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు, ఓన్లీ కోర్స్ కోసమే డబ్బులు కట్టించుకున్నామని చెప్తున్నావు. ఇప్పుడు తెలివితేటలు ప్రతి ప్రూఫ్ మాకు ఉంది. నువ్వు లైవ్ వెబినార్ యూట్యూబ్లో ఎందుకు పెట్టకుండా జూమ్ మీటింగ్లో పెడుతున్నావు కూడా మా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది. ప్రతిదీ డేటా అంతా మా దగ్గర ఉంది. నువ్వైతే టెన్షన్ పడకు, నీకు గట్టిగా మూడుద్ది. భయపెడుతున్నారు జనాల్ని, నువ్వు చాలామందిని అలాగే భయపెడుతున్నావు. వాసుగాడితో మీరు కలిసి మిస్లీడ్ చేస్తున్నారు, మిమ్మల్ని పోలీస్ కేసు పెడతానని కూడా నువ్వు చాలామందితో చెప్పావు. నువ్వేమీ పీకలేవు, ఎందుకంటే మేము జెన్యూన్గా నీ దగ్గర డబ్బు కట్టి మోసపోయాం. ప్రతిదీ మా దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు ఎవరి అయితే రివ్యూస్ పెట్టావో వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ వల్ల వాళ్ళు చూసి యూట్యూబ్లో వీడియోస్ నాకు కాంటాక్ట్ అవుతున్నారు. నువ్వు రివ్యూస్ వాళ్ళ దగ్గర ఎలా తీసుకున్నావో కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నీ సపోర్ట్ టీం వాళ్ళు ఫోన్ చేసి ఈవినింగ్ 4 లోపు వీడియో పెట్టకపోతే అడ్వాన్స్ గ్రూప్లో జాయిన్ చేయము, హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి, దాంట్లో 45,000 రూపాయలకి సంబంధించిన కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఇస్తాము. 4 లోపు రివ్యూ వీడియో పెడితే దాంట్లో గ్రూప్లో యాడ్ చేస్తాము. ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వాళ్ళ దగ్గర రివ్యూ వీడియోస్ పెట్టించుకునేంతవరకు నువ్వు రివ్యూస్ ఎర్నింగ్స్ ఇచ్చావు వాళ్ళకి. వాళ్ళు వన్స్ రివ్యూ వీడియో పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వడం మానేసావు. రిప్లై ఇచ్చినా వెయిట్ ఇదే చెప్తున్నావు. May 16th ఎర్నింగ్ చేసిన ఆవిడ దగ్గర నువ్వు రివ్యూ వీడియో తీసుకున్నావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆవిడకి రూపాయి ఎర్నింగ్స్ లేవు. ఇంకొక అతను ఉన్నారు అలాగే, May 8th అనుకుంటా అతని దగ్గర నువ్వు రివ్యూ తీసుకున్నది. ఇప్పటికి వచ్చి అతని దగ్గర కూడా రూపాయి ఎర్నింగ్స్ లేదు. సపోర్ట్ టీంకి మెసేజ్ పెడుతుంటే వెయిట్ అంటాం, అది అంటాం, ఇది అంటాం, సొల్లు కౌరులు చెప్పుకుంటూ వస్తున్నా. ఇంక ఈ రోజు నుంచి నీకు గట్టిగా ముడుద్ది. నేను ఇప్పటిదాకా ఏదో నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ వరకే అనుకున్నాను. ఇప్పుడు ఇంకా వస్తున్నాయి, యూట్యూబ్లో వీడియోస్ రీచ్ అవుతున్నాయి. ఒక్కొక్కరు వాళ్ళు లాస్ అయిపోయిన అమౌంట్ అది పెడుతున్నారు. ఎక్కడ వరకు ఎందుకు, నేనుండే ఏరియాలోనే వస్తున్నారు జనం అంతా. నాకు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఒక మీటప్ అనేది నేను ప్లాన్ చేస్తాను. గైస్ అందరూ కూడా రెడీగా ఉండండి. నాకు వన్స్ ఇంకొక 20 members 30 members నా సైడ్ వాళ్ళు ఎవరన్నా, ఇప్పటికే మ్యాక్సిమం నా సైడు నేను తిరిగే ఏరియాలో దగ్గరగా ఒక 15 members వచ్చేసారు. నాకు 16 members వచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర ప్రూఫ్ కలెక్ట్ చేసుకున్నా. నేను తిరిగిన ఏరియాస్లోనే వరంగల్, హనుమకొండ, ఖమ్మం ఆ సైడు, తెలంగాణ సైడ్ వదిలేయండి. ప్రజెంట్ నేను తిరిగే ఏపీలో ఓన్లీ నా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే 16 members నాకు దొరికారు. ఇంకొక 10 రోజులు ఇలాగే వీడియోస్ పెడితే దొరకరా ఇంకొక 50 మంది వీడి దగ్గర కట్టిన వాళ్ళు. 50 మంది కాదు, 100 మంది కట్టిన 100 మంది దొరికినా సరే ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే జనాన్ని అలా నమ్మించి మోసం చేస్తున్నాడు వీడు. కంగారు పడక సాయి, ఇంకా ఒక 10 రోజులు ఇలాగే వీడియోస్ పెట్టి కంటిన్యూ చేసి ఇంకా జనం వస్తారు, నాకు నమ్మకం ఉంది.
చాలామంది నీ దగ్గర డబ్బులు కట్టి మోసపోయారు. నా సైడ్ వాళ్ళతోనే నేను మీటప్ పెట్టుకుని ఆ మీటప్ పెట్టిన రోజే నీ మీద యాక్షన్ తీసుకోకపోతే నన్ను అడగరా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో అనేది జాగ్రత్తగా ఫుల్గా చూడాలంటే ఇది లెందీ వీడియో కాబట్టి మీకు అర్థమవుద్ది కదా, తెలుగే కదా మాట్లాడేది. 1.5 స్పీడ్లో పెట్టుకుని వీడియో త్వరగా చూసేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇటువంటి వాడిని మనం వదలొద్దు. మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. నా 200% నేను సపోర్ట్ చేస్తాను. మీరు నాకు కనీసం ఒక 70% అన్నా సపోర్ట్ చేయండి. వాడి నుంచి ఎటువంటి కాల్స్ మెసేజ్ వచ్చేస్తున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు మెసేజ్ చేయండి, నేను ఏం చేయాలో చేద్దాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్ గైస్.